వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో వీపీసీని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ ఇంటర్నెట్ గేట్వేని ఎలా అటాచ్ చేస్తాము. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూసాము. ఓకేనా. సో పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ని క్రియేట్ చేసి పబ్లిక్ సబ్నెట్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయ్యి చూసాము. సో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అలాగే ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయ్యి చూస్తే మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎందుకు అంటే పబ్లిక్ సబ్నెట్కి మనం ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేసాం కాబట్టి. సో ఇదంతా మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే మనం నాట్ గేట్వే గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఈ పర్టికులర్ EC2 మషిన్లోకి ఇది నాకు పబ్లిక్ సబ్నెట్ ఉంది కదా. సో ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్న ఈ పర్టికులర్ EC2 మిషన్లోకి ఇఫ్ నేను ఏదైనా నా కోడ్ని కానీ లోకల్లోకి డౌన్లోడ్ చేయాలన్నా, లేదంటే అప్లికేషన్స్కి సంబంధించిన ఏదైనా డిపెండెన్సీస్ని ఇన్స్టాల్ చేయాలి అన్నా, ఆర్ సెక్యూరిటీ ఫీచర్స్ని అప్డేట్ చేయాలన్నా నాకు ఇక్కడ ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఏదైనా ఒక పబ్లిక్ ఎండ్ పాయింట్కి కనెక్ట్ అయ్యి అది ఈజీగా అప్లోడ్ చేయొచ్చు నేను ఈ పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్లో. ఓకేనా. ఆర్ అవుట్ సైడ్ నుండి కనెక్ట్ అవ్వి పబ్లిక్ EC2 మషిన్లోకి ఫైల్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో ఇది పబ్లిక్ EC2 మషిన్లో. కానీ ఇక్కడ నేను ప్రైవేట్ EC2 మషిన్లోకి చూస్తే నాకు ఇక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది. ఏంటి అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వి డౌన్లోడ్ చేసుకుందామన్నా, లేదంటే ఏదైనా అప్లికేషన్స్కి సంబంధించిన డిపెండెన్సీస్ని అప్లోడ్ చేయాలి అన్నా, వేరే ఏవైనా డిపెండెన్సీస్ని ఇక్కడ నుండి లోపలికి అంటే అవుట్ సైడ్ ఉన్న అప్లికేషన్స్ని లోపలికి అప్లోడ్ చేయాలి అన్న ఈ EC2 మషిన్లోకి మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే లేదు ఇక్కడ. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు కాబట్టి ఈ మిషన్లోకి డౌన్లోడ్ చేయడం అయితే హైలీ ఇంపాసిబుల్. ఓకేనా. సో మనకి ఇక్కడ ఓన్లీ ఆప్షన్ ఈ పర్టికులర్ లోకల్ మషిన్ నుండి లోకల్ మషిన్ నుండి ఇంటర్నెట్ గేట్వే ద్వారా పబ్లిక్ EC2కి కనెక్ట్ అవ్వి ఈ పబ్లిక్ EC2లో ఉన్న డేటాని మనం ఇక్కడ ప్రైవేట్ EC2 మషిన్లోకి అయితే షేర్ చేయగలిగే పాసిబిలిటీ అయితే ఉంది. ఓకేనా. చూడండి, అదే ఇక్కడ మనకి ఆరో మార్క్ ఉంది. ఇక్కడ చూడండి, లోకల్ ఏమని చెప్పాను, ఈ పర్టికులర్ లోకల్ మషిన్ నుండి ఇంటర్నెట్ గేట్వే ద్వారా పబ్లిక్ EC2కి కనెక్ట్ అవ్వి ఈ పబ్లిక్ EC2లో ఉన్న డేటాని మనం ఇక్కడ ప్రైవేట్ EC2 మషిన్లోకి అయితే షేర్ చేయగలిగే పాసిబిలిటీ ఉంది. బట్ ఎవ్రీ టైం ఇలా చేయడం పాసిబుల్ అవుతుందా అంటే కాదు. ఓకేనా. సో ఎవ్రీ టైం ఇలా చేయడం అనేది మనకి పాసిబుల్ అవ్వదు. సో అటువంటి అప్పుడు మనం డైరెక్ట్గా ఈ EC2 మషిన్లోని డేటాని డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఆర్ కాపీ చేసుకోవడం కానీ అంటే ఇలా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. డైరెక్ట్గా ఈ ప్రైవేట్ EC2 మిషన్లోనే నాకు డేటాని కాపీ చేసుకోవాల్సిన అవసరం కానీ ఆర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇటువంటి రిక్వైర్మెంట్ని మనం పాసిబుల్ చేయాలి అంటే ఈ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్తో అయితే అది మనకి హైలీ ఇంపాసిబుల్. ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చిందే మనకి ఈ నాట్ గేట్వే. ఓకేనా. నాట్ అంటే ఏంటి అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఓకేనా. సో బేసికలీ ఈ నాట్ గేట్వే అనేది ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ నాట్ గేట్వే కనెక్షన్ అనేది మనం పర్టికులర్ EC2 మషిన్కి ఆర్ ఆ పర్టికులర్ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న రౌట్ టేబుల్స్తో అటాచ్ చేస్తాం నాట్ గేట్వే. ఓకేనా. సో అది మనం ఫస్ట్ చూద్దాము. ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ చూస్తే దీంట్లో మనకి నాట్ గేట్వే ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పాను, నాట్ గేట్వే అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. బేసికల్లీ ఈ నాట్ గేట్వే ఏం చేస్తుంది అని చెప్పాను. సో ఈ పర్టికులర్ నాట్ గేట్వేని మనము ఈ పర్టికులర్ EC2 మషిన్కి అంటే ప్రైవేట్ సబ్నెట్కి అటాచ్ చేస్తాం. ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న రౌట్ టేబుల్స్లో అటాచ్ చేస్తాం. ఓకేనా. సో దానికోసం మనం ఫస్ట్
పబ్లిక్ సబ్నెట్లో నాట్ గేట్వేని లాంచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. సో అందుకే ఇక్కడ చూడండి, పబ్లిక్ సబ్నెట్లో మనం నాట్ గేట్వేని ఇన్స్టాల్ చేసాం, లాంచ్ చేసాం. సో ఆల్రెడీ మనం ఈ పబ్లిక్ సబ్నెట్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అంటే ఇంటర్నెట్ గేట్వేని కనెక్ట్ చేసాం కాబట్టి ఈ నాట్ గేట్వేతో కనెక్ట్ అవ్వడానికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో అందుకే మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ అయితే ఈ పబ్లిక్ సబ్నెట్లో నాట్ గేట్వేని ఇన్స్టాల్ చేసాం. ఓకేనా, ఇన్స్టాల్ చేసాం. సో ఆల్రెడీ నాకు పబ్లిక్ సబ్నెట్లో మనం ఇంటర్నెట్ గేట్వేని కనెక్ట్ చేసాం కాబట్టి నాకు అప్పుడు ఈ నాట్ గేట్వేతో కనెక్ట్ అవ్వడానికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకేనా. ఆ తర్వాత ఈ నాట్ గేట్వే నుండి మనము ప్రైవేట్ సబ్నెట్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం మనం ఇక్కడ ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న రౌట్ టేబుల్స్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఈ నాట్ గేట్వే నుండి ప్రైవేట్ EC2 మెషిన్కి ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఓకేనా. ఇఫ్ మనము ఈ ప్రైవేట్ EC2 మెషిన్కి డైరెక్ట్గా ఇంటర్నెట్ గేట్వేతో కనుక కనెక్షన్ ఇచ్చేస్తే సో అప్పుడు మనకు బయట వాళ్ళు కూడా ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న EC2 మెషిన్తో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకే మనం ఇక్కడ డైరెక్ట్గా ప్రైవేట్ సబ్నెట్కి ఇంటర్నెట్ గేట్వే కనెక్షన్ అనేది ఇవ్వట్లేదు. సో డైరెక్ట్గా దీనికే ఇంటర్నెట్ గేట్వే కనెక్షన్ ఇస్తే నాకు బయట వాళ్ళు ఎవరన్నా కూడా ఈ మెషిన్కి కనెక్ట్ అవ్వచ్చు. సో అప్పుడు అది నాకు పబ్లిక్ అవుతుంది కదా, అప్పుడు నాకు సెక్యూర్ అనేది ఉండదు. సో దానివల్ల నాకు సెక్యూరిటీ బ్రీచెస్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంది. ఇక్కడ మనం ఎందుకని ప్రైవేట్ సబ్నెట్లో పెట్టామంటే దీనికి అసలు పబ్లిక్ కనెక్షన్ అంటే పబ్లిక్ కనెక్టివిటీ ఇవ్వకూడదు అనే పర్పస్తోనే ఈ ప్రైవేట్ అంటే ఈ పర్టికులర్ EC2 మెషిన్ని ప్రైవేట్ సబ్నెట్లో పెట్టాం. ఓకేనా. సో ఇలా ప్రైవేట్లో పెట్టిన దానికి ఇంటర్నెట్ గేట్వే కనెక్షన్ ఇస్తే అది మనకి పబ్లిక్ అవుతుంది. సో అందుకే మనం దీనికి డైరెక్ట్గా ఇంటర్నెట్ గేట్వే కనెక్షన్ అనేది ఇవ్వట్లేదు. దానికోసం మనం ఇక్కడ నాట్ గేట్వే యొక్క అంటే ఇక్కడ ప్రైవేట్ సర్వర్లో అంటే ఈ ప్రైవేట్ సబ్నెట్లో రౌట్ టేబుల్స్లలో మనం ఈ నాట్ గేట్వే యొక్క దాన్ని అయితే మనం ఇస్తాము. ఓకేనా. అంటే రౌట్ టేబుల్స్లో చేంజెస్ చేస్తాము ఈ ప్రైవేట్ సబ్నెట్లో. సో ఇలా ప్రైవేట్లో పెట్టిన దానికి ఇంటర్నెట్ గేట్వే కనెక్షన్ ఇస్తే అది పబ్లిక్ అవుతుంది అని ఇవ్వట్లేదు. ఇక్కడ నాట్ గేట్వే వల్ల వచ్చే యూజ్ ఏంటి అంటే మీరు ఈ పర్టికులర్ EC2 మెషిన్ ద్వారా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు మాత్రమే ఈ నాట్ గేట్వే అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. అంటే ఓన్లీ మనం ఈ పర్టికులర్ EC2 మెషిన్ ద్వారా మాత్రమే ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ నాట్ గేట్వే అనేది మనకి యూజ్ అవుతుంది. ఇఫ్ అదే ఇక్కడ అవుట్ సైడ్ వాళ్ళు ఎవరైనా ఈ పర్టికులర్ నాట్ గేట్వే ద్వారా లోపలికి రావాలి అనుకుంటే ఈ EC2 మెషిన్లోకి రావాలి అనుకుంటే అది ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. నాట్ గేట్వే అనేది మనకి ఓన్లీ 1 వే కనెక్షన్ని మాత్రమే ఇస్తుంది. అంటే నాట్ గేట్వేకి ఓన్లీ మనకి 1 వే కనెక్షన్ మాత్రమే ఉంటుంది. ఈ పర్టికులర్ EC2 మెషిన్ నుండి బయటకి కనెక్షన్ చేయాలి అంటే మనం ఈ నాట్ గేట్వేని యూజ్ చేస్తాం. ఓకేనా. క్లియర్గా చెప్పాలి అంటే అవుట్ బౌండ్ కనెక్షన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ నాట్ గేట్వేని యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ నాట్ గేట్వే అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఇక్కడ నాట్ గేట్వే గురించి చూడండి. A NAT gateway is a network address translation service. You can use a NAT gateway so that instances in a private subnet can connect to services outside your VPC. Okay, na? But external services cannot initiate a connection with those instances. అంటే మనం ఇఫ్ ఆ EC2 ఇన్స్టెన్స్ నుండి మనము ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మనం ఈ నాట్ గేట్వేని యూజ్ చేస్తాం. బట్ బయట నుండి ఎవరు కూడా మనం ఈ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వలేరు. సో ఇది మనకి నాట్ గేట్వే యొక్క యూసేజ్. ఇక్కడ మనం యారో మార్క్ సింబల్ చూస్తే కూడా మనకు అదే ఉంది. చూడండి, ఇక్కడ ఇంటర్నెట్కి ప్రైవేట్ సబ్నెట్కి ఇన్సైడ్ ఉంది అండ్ అవుట్ సైడ్ ఉంది యారో మార్క్. ఓకేనా.
అంటే మనకి ఇంటర్నెట్ అనేది అంటే బయట వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు, అండ్ మనకి EC2 మెషిన్ నుండి కూడా మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ అదే ఇక్కడ మనకి ప్రైవేట్ సబ్నెట్లో చూసినట్టయితే మనకి ఓన్లీ అవుట్ సైడ్ది మాత్రమే ఉంది, అంటే అవుట్ బౌండ్ కనెక్షన్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఈ NAT గేట్వే అనేది ఓన్లీ మనకి అవుట్ బౌండ్ కనెక్షన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అవుట్ బౌండ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ బ్లూ లైన్, ఓకేనా. అదే ఇది ఆరెంజ్ లైన్ ఇన్బౌండ్ ఇంటర్నెట్ ట్రాఫిక్. సో ఇది ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ NAT గేట్వే గురించి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.